లాస్ట్ మంత్ మీకు టెలిగ్రామ్‌లో ఒక వీడియో పంపాను. అభిషేక్ శర్మ గారు. అభిసార్ శర్మ. చూసారా హలో? ఓకే. ఓకే. విన్నాను. ఆ! విన్నాను. అది దేనికోసం అంటే ఒక చిన్న పిల్లోడిని బస్సులో చూపించి కేరళ బస్సులో ఏడుస్తాడు. అదే చూసా. వాళ్ళ నాన్న కనిపించకపోతే ఆ! అవును. అంటే ఫేక్ న్యూస్ బాగా పెరిగిపోయిందని. అంటే దాన్ని మెయిన్ స్ట్రీమ్‌లో రావట్లేదండి. దాని గురించి అవసరమైతే ఫేక్ బాగా ప్రచారం చేస్తున్నారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అది తప్పని చెప్పడంలా. అది హలో? తప్పని చెప్పాల్సినోళ్ళు టక్కున హ్మ్. తప్పించేసుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు అవునండి. తప్పని చెప్పి ఎలా చెప్పుకుంటారండి? మేము తప్పు చేసాం అని ఒప్పుకునేంత నిజాయితీ ఎవరికుందండి? అసలే ఈ మీడియా ఎలా తయారైందో తెలుసు కదా! ఏది సెన్సేషనల్ ఉందో అదేండి అది చూపించి అవును. అవునండి. అంటే న్యూస్ తప్పని చెప్పట్లేదు. ఇప్పుడు ఫేక్ అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని కాదు. ఆ న్యూస్ ఫేక్ అని చెప్పట్లేకపోతే హేట్ పెరిగిపోతుంది. కింద కామెంట్స్‌లో ఈయన చెప్తున్నా సరే ఈయన తిడుతున్నారు. సో, చెప్ ఫస్ట్ వెళ్ళాల్సిన హేట్ మెసేజ్ ఎళ్ళిపోయిందండి. ఓకే. కేరళ ప్రభుత్వం హ్మ్. చూడు ఎలా చేస్తుందో అని. సో, వాళ్ళకక్కడ నిజమా? అదా? అవసరం లేదు. కేరళ ప్రభుత్వం అనగానే కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేసేయాలి. అనేసిన వెంటనే కమ్యూనిజం ఆళ్ళ దగ్గర ఎంత ఇదవుతుందో అసలు కమ్యూనిస్ట్ థాట్ ప్రాసెసా? సోషలిస్ట్ థాట్ ఏం తెలీదు ఆళ్ళకి. ఉత్తర భారతదేశంలో కూర్చొని ఏం హ్మ్. చేస్తుంటారండి పనికిమాలిన సన్నాసులు ఆడికి ఏం తెలుసనసల? సౌత్ ఇండియా గురించి ఇక్కడ ఏం హ్మ్. జరుగుతుందో? వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీలో జరుగుతుంది అని చెప్పేసేసి చెప్పటం. ఇదే ఎడ్యుకేషన్ మీకు తీసుకొచ్చేది అని చెప్పటం. సో, అన్‌ఎడ్యుకేటెడ్‌నెస్‌నే గొప్పగా చూపించుకోవడానికి. పనికిమాలిన వీడియోలని సగం కట్ చేసి, సగం క్లిప్ చేసి చూడు కేరళ రాజ్యంలో ఎలా జరుగుతుందో చూడండి అని చెప్పి మోసం చేయటం. సో, అలాంటోళ్ళ ఆ! దగ్గర నిజాయితీ ఎక్స్‌పెక్ట్ చేయడం మనదే తప్పండి. అదండి. ఆయన ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్ దగ్గరగా ఉంది కదా! ఇలాంటివి బాగా స్ప్రెడ్ అవుతాయి. అవునవును. కావాలని పనిగా ఇప్పుడు పెట్టుకున్నారు ఈ ఐటీ సెల్. ఇంకోటి చూడండి గత గత ఏంటి 10 రోజులుగా ఉన్న ఈ ఫీవర్ ఏదైతే ఉందో రామ జన్మభూమి, రామ ప్రాణ హ్మ్. ప్రతిష్ఠ అది ఇది ఫీవర్ అయితే ఉందో, ఇంక ఈ దేని గురించి ఆలోచించనివ్వకుండా చేస్తుంది చూసారా? మొత్తం మీడియా అంతా అవునండి. ఎవ్రీథింగ్ లైవ్ ప్రతి అంగుళం ప్రతి ఒక్కడు ఇదే పని మీద ఉన్నాడు. రైట్. సో, ఇక జీవితం అనవసరం మిగతాది ఏం అవసరం. ఓన్లీ ఇదొక్కటే. దీని గురించే మాట్లాడుకోవడం. సార్ అదొకటి సేమ్ ఆయన ఇంకో విషయం కవర్ చేశారు. అదేంటంటే ఒక ఇద్దరు, ముగ్గురు ఈ బీజే వీళ్ళకి వీహెచ్‌పీకి సంబంధించినోళ్ళు ముస్లిం నేమ్స్ పెట్టుకొని ఈ టెంపుల్‌ని ఇచ్చేస్తాం, బాంబ్ చేస్తాం లేదా యోగిని బెదిరించడం, ఫేక్ ఈమెయిల్స్ క్రియేట్ చేసి ఈమెయిల్స్ ఇది పంపడం అన్నమాట. ఎక్స్‌పెక్టెడే. ఇది ఎక్స్‌పెక్టెడేనండి. అవునండి. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన ఈ ఛానెల్ మాత్రం ఉందండి సార్ మసాలా అది. లేకపోతే ఈ మాత్రం మసాలా లేకపోతే ఎలా కుదురుద్దండి? ఇప్పుడు హ్మ్. వాళ్ళే గలాబా చేసి, ఇదిగో అపోజిషన్ వాళ్ళు గలాబా చేస్తున్నారు. ఇదిగో వీళ్ళందరికీ కడుపు రగిలిపోతుంది అని చెప్పి చేస్తేనే కదా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేది జనాలకి. అది చిన్న పిల్లల దాకా కూడా వచ్చేస్తుందండి. అదే ఇబ్బంది ఇప్పుడు. ఎక్కడో కొంచెం ఇలాంటి ఓవైసీ గాని, వీహెచ్‌పీ నాయకులు గాని మాట్లాడుకున్నారంటే అక్కడితో అనుకోవచ్చు కానీ ప్రతి స్కూల్ లెవెల్ దాకా కూడా హేట్ పెరిగిపోవడం. హ్మ్. బాగా ఇది సేమ్ ఫోన్ ఇదయిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయింది. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ కదా! ఇదే కదా స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది. ఒక తరం సర్వనాశనం అయిపోయిద్ది. నో క్వెషన్ అబౌట్ ఇట్. పనికి మాలిన వెధవలుగా ఊరికే ఒకళ్ళని చూసి ఒకళ్ళు హేట్రెడ్ పెంచుకునేవాళ్ళుగా, పిచ్చి సన్నాసులుగా తయారవ్వటం గ్యారంటీ. ఆ తరం మొత్తం 100% పాడైపోదు కదా! కనీసం కొంతమంది బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తారు కదా! పెద్ద, చిన్న తేడా లేకుండా కొంతమంది బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తారు. ఆ గ్రూప్‌లో మనోళ్ళుండాలి. ఎక్కువ మందిని ఆ గ్రూప్‌లో ఉంచాలి. బేవకూఫ్ గాళ్ళు లేకుండా ఎప్పుడు ఉండదండి. ఎవ్రీ సెంచరీ, ఎవ్రీ డెకేడ్, ఎవ్రీ ఇయర్ బేవకూఫ్ గాళ్ళు అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ బేవకూఫ్ గ్యాంగ్‌లో మనవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఆ బేవకూఫ్ గ్యాంగ్‌లో ఉండకూడదు. తెలివైన ఆళ్ళ గ్యాంగ్‌లో ఉండాలి. ఇంతవరకే మనం చేయగలమండి. సార్ మనం దేశాన్ని మార్చలేం కదా! లాస్ట్ వన్ ఇది చెప్దాం అనుకున్నాను. అదే ఇప్పుడు ఇందాక మాట్లాడారు కదా! వంశీ గారు. ఆహ్, వంశీ గారు మాట్లాడారు కదా! అది కొంచెం నాకది డౌట్‌గా ఉందండి. అంటే ఆయన చెప్పేది కరెక్ట్‌గానే ఉంది. నేను చూసాను. వేరే వాళ్ళు కూడా మాట్లాడడం. అదే ఆర్టికల్స్ గట్టా. దట్స్ ఓకే మాస్టరు. సీ అవునండి. వై కెనాట్ వై కాంట్ ఐ బి రాంగ్? ఓకే. ఈ మొక్క ఎందుకు అర్థం కాదు వాళ్ళకి? నేను రాంగ్ అయితే అయ్యుండొచ్చు కదా! సో, ఒక్క దానిలో ఇప్పుడు చెప్పండి. ఒక్క దాంట్లో నేను రాంగ్ అయినంత మాత్రాన ఇన్ని సంవత్సరాలు నేను చెప్పిన ప్రతి మాట రాంగ్ అయిపోద్దా? కాదు కదా! కాదండి. సో, కాదు. అదే నాకా పిచ్చ లేదండి. నేనేమో ఇన్విన్సిబుల్ కాదు. నేను ఎట్టి పరిస్థితిలో జీవితంలో ఎప్పుడు తప్పులు చేయలేదు అని నేను అనను. ఓకే. ప్రూవ్ చేసి చెప్పారనుకోండి లెట్ దెమ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. కాకపోతే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఎక్కడుందండి? నేను మాట్లాడే ప్రతి ఒక్కటి రాంగ్ అని ప్రూవ్ చేయడానికి బయలుదేరారది. ఓకే. సో, వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఒకటి రాంగ్ అని ప్రూవ్ చేశాడు అంటే, ఓహ్! ఇక ఈడిని నమ్మక్కర్లేదు మొత్తం అంతా పక్కన పెట్టేయొచ్చని. వై ఈస్ థాట్? అప్పుడు దాని అర్థం ఏంటంటే నన్ను అదే గుడ్డిగా ఫాలో అవుతున్నారని జనాలు. ఓకే. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి అదే అండి. ఒక్కడు అంటే గుడ్డిగా
ప్రతి ఒక్కడు గుడ్డిగా ప్రతి ఒక్కడిని ఫాలో అయిపోతారని. సొంతంగా రీసెర్చ్ చేసుకోమనే కదా చెప్పింది. నేనేనాడన్నా నేను చెప్పింది నమ్మాలి. అవును. ఎందుకంటే వేరే గతి లేదని అవును. నేనేనాడని చెప్పి. ప్రతి ఒక్కళ్ళకి ఆ! పీడీఎఫ్‌లు మీరు ఓపెన్ చేయండి. చెప్తున్నారండి. మీకు చెప్పింది మీరు చూసి మీరు ఫైండ్ ఔట్ చేసి రాంగ్ ఉంటే చెప్పండి దాంట్లో దానిదేముంది. ఇప్పుడు ఐయామ్ అవును. స్టిల్ కన్విన్స్డ్ దట్ ఈస్ ఎ బుద్ధ స్టాచ్యూ అండి. ఓకే. ముండేశ్వరి ఇస్ బుద్ధ స్టాచ్యూ. ఇప్పుడు మిగతా అంతా అన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చి లేదు ఇది దాన్నేమంటారు లేదు ఒక దుర్గాదేవి స్టాచ్యూ అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఓకే. నేను సింపుల్ క్వెషన్‌లు అడుగుతున్నాను. రకరకాల సెంచరీస్‌లో తయారైనయి. రకరకాల సెంచరీస్ ఉన్నాయి. హౌ డు యూ నో దట్ ఇట్స్ ద ఒరిజినల్ అని. ఓకే. దానికి ఆన్సర్ చెప్పకుండా నువ్వు రాంగ్ చెప్పావు కదా! మరి అట్టయితే ఇది బుద్ధుడిది కాదు కదా! బుద్ధుడి పేరు ఎత్తలేదు కదా! అని. వాళ్ళు ఎత్తకపోవచ్చు కదండీ! వాళ్ళు ఎత్తారా లేదా నాకు అనవసరం. మిగతా బుద్ధ స్టాచ్యూ ప్రపంచంలో ఏ దేశంలో తిరిగినా, ఏ ఏరియాలో చూసినా బుద్ధుడికి ఒక పర్టిక్యులర్ షేపు, ఒక పర్టిక్యులర్ ఆహార్యం అనేది కనిపిస్తుంటది. అదే ఆహార్యం, అదే మెథడాలజీ ఇందులో కనిపించింది. సో, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ ఎందుకంటే ఇంక ఏ దేవత యొక్క అంటే వీళ్ళు దుర్గాదేవి అని చూపించుకున్న వేరే ఏ దేవతల స్ట్రక్చర్ కూడా అలా లేదు. రైట్. దేర్ ఆర్ వేరియస్ డిఫరెంట్ థింగ్స్ నెత్తి మీద జటాజూటాలు పెట్టుకుని అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ విధంగా లేదు. సో, ఐ థింక్ దట్ ఐ యామ్ అంటే స్టిల్ ఇన్ ద ఇంప్రెషన్ అని నేను అన్నాను. ఇఫ్ ఐ యామ్ రాంగ్, ఐ అవునండి. యామ్ రాంగ్ కదా! ఆ! అక్కడితో ఆగట్లేదు కదా! వాళ్ళ నొప్పి అక్కడితో ఆగట్లేదు కదా! అవునండి. అదే మీరు అది చెప్తున్నారు గానీ, మీరు చెక్ చేసుకోమని చెప్తారు. ఒకటి రాంగ్ అయిన మాత్రం అన్నీ రాంగ్ కాదు. అలాగే డేటింగ్ కూడా కొంచెం వెనక్కి ముందుకు ఉండొచ్చనుకుంటున్నాను సార్. అదే ఎందుకంటే అన్నీ 10థ్ సెంచరీ తర్వాత వచ్చాయని అంటే కొంచెం సార్ ఒక్కొక్కసారి మీరు 10th అంటున్నారు గానీ తర్వాత ఉన్నా సరే మీరు సరి చేసుకుంటా అంటున్నారులే. చూపించమనండి. ఇప్పుడు ఏంటంటే బ్లాంకెట్ హ్మ్. స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. మా దగ్గర నుంచి బుద్ధులు ఎత్తుకుపోయారు. బుద్ధులు ఎత్తుకుపోతుంటే ఈళ్ళేం చేస్తున్నారు నోరెళ్ళ పెట్టుకొని. మరి బుద్ధులేం చేస్తున్నారు? మేము ఏంటి ఎత్తుకుపోతుంటే అని అది అడగొచ్చు. వాళ్ళు అదే క్వెషన్ అడగొచ్చు. ఆ క్వెషన్ అడిగితే ఆన్సర్ చెప్తాను కదా! బౌద్ధులేం చేస్తున్నారు? చేతులు కట్టు కూర్చున్నారా? హిందూ రాజులు ఎత్తుకుపోతుంటే అని. హిందూ రాజు బౌద్ధం దిగిపోయిన తర్వాతనే కదా వీళ్ళు తీసుకొచ్చింది. లేకపోతే ఈ పాటికి బుద్ధులు ఉండేవాళ్ళు కదండీ. దేర్ కుడ్ బి స్టేట్స్ అండ్ స్టేట్స్ టుగెదర్ మొత్తం పెద్ద బ్లాక్స్ బుద్ధిస్టులు ఉండేవాళ్ళు. 0.1% కంటే తక్కువ ఉన్నారండి. దేశం మొత్తం మీద పాపులేషన్. అంటే పాత లెక్కల ప్రకారం మేబీ ఇప్పుడు ఇంకొక 0.5%కి పెరిగి ఉండొచ్చని నా ఉద్దేశం. తీసుకునేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి. హూ ఐడెంటిఫై దెమ్‌సెల్వ్స్ ఆస్ బుద్ధిస్ట్. బట్ సరే, సరే. ఎనీవే థాంక్స్ అండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒక్కటి రాంగ్ చేసి, ఒక్కటి రాంగ్ చెప్పాడని ప్రూవ్ చేసి మొత్తం అంతా రాంగ్ చెప్దామని. ఆ రోగం వాళ్ళకుందండి. తెలివైనోళ్ళు బుర్ర పెట్టి ఆలోచించేవాళ్ళు అట్లా ఆలోచించరు కదా! సరేరా భయ్! మనిషన్నాక తప్పు చేయడా? గాంధీ అంతటోడే తప్పు చేసాడు. అంబేద్కర్ అంతటోతే ఇది ఏంటి తెలియక మాట్లాడిన మాటలు చాలానే ఉన్నాయి. అందరూ అన్ని చేయగలిగింది. ఒక్క పర్సన్‌ని మాత్రం ఎందుకంత నెత్తి మీద పెట్టుకోవాలి? ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఇన్ వన్ పర్సన్ ఓకే. ఆ ఒక్కదాని మీద రాంగ్ అయితే రాంగు. ఆళ్ళ కడుపు మంట చూసారా? వచ్చి గంటల తరబడి వీడియోలు చేయాలి. గంటల తరబడి చేసి ఇగో సత్యాన్వేష్ చెప్పింది రాంగ్ తెలుసా అని. ఎవడికి ఉపయోగం అండి రాంగ్ అని ప్రూవ్ చేస్తే? ఎవడికి ఉపయోగం? వినేవాళ్ళు ఆగరు. అడ్డమైన వెధవ పనులు చేసి దొరికిపోయిన సన్నాసులు కూడా ఇంకా ఫాలోవర్స్ ఉంటూనే ఉన్నారు. మనోళ్ళు అలా కాదు కదా! అగ్రీమెంట్, డిసగ్రీమెంట్ అవును. ఉండాలనే కదా చెప్పేది. నేను ఉండమనే ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అదే చెప్తున్నా. డు నాట్ హావ్ బ్లైండ్ బిలీఫ్ ఆన్ ఎనీబడీ ఇంక్లూడింగ్ మీ. అవును. వాళ్ళ దేవుడు ఆళ్ళకిచ్చిన థాంక్స్ అండి. బ్రెయిన్ తోటి సొంతంగా పని చేసుకోమని చెప్తున్నాను. అంతే కదా! రైట్ సార్ అయితే. థాంక్స్ ఎ లాట్ అండి. ఓకే సార్. థాంక్స్. ఆ!